మరి చిన్నగా ఏం కట్ చేయొద్దు, కొంచెం పెద్దగా ఉండాలి. ఇట్లా కొంచెం డబ్బా షేప్ రావాలి మీద. ఇప్పుడు ఒక 4-5 ఎల్లిపాయలు కట్ చేసుకోవాలి. ప్యాన్ వేడిగా అయిన తర్వాత బటర్ వేసుకోవాలి. కొంచెం బటర్ వేద్దాం. కదా బటర్ వేస్తే మంచిగా వస్తుంది. మనం కట్ చేసుకున్న ఇవన్నీ వేసేయాలి. ఫస్ట్ కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత ఇవి వేయాలి. సరిపోతుంది, ఇవన్నీ కూడా సరిగ్గా. ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై కావాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు కొంచెం లైట్గా ఉప్పు వేయాలి, అవసరం లేదు కానీ కొంచెం ఈ కూరగాయల ముక్కలు మట్టుకు వేయాలి. క్యాప్సికమ్కి క్యారెట్కి అంతే వేయాలి. ఇవి ఫ్రై అయినాయి, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు పాస్తా కోసం వేడి నీళ్ళు కాగబెట్టాలి. వాటర్ అయితే మస్తు మసిలినాయి చూడండి. ఇప్పుడు మనం పాస్తా వేసుకోవాలి. పాస్తా మొత్తం ఇది వేసేస్తున్నా. మంచిగా ఉడకనియాలి. ఇంకొక 2 మినిట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇవి. ఒక 2 మినిట్స్. పాస్తా మంచిగా ఉడికింది, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇంకా చూడండి ఎంత బాగా ఉడికింది. ఇంత ఉడికితే సరిపోతుంది అంటది. ఇప్పుడు మనం వైట్ సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకోండి, లేదంటే ఒక చిన్న గిన్నె పెట్టుకోండి. ఇంత బటర్ వేసిన చూడండి. నేను బటర్ మంచిగా కరగాలి. కరుగుతుంది. నేను ఒక 2 స్పూన్లు మైదా వేసుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా బటర్ మైదా పిండి మొత్తం కలపాలి. కొన్ని పోసుకొని కలపాలి, కొన్ని పోస్తూ కలపాలి. ఒక్కటేసారి వేయొద్దు. ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఎండుమిర్చి పౌడర్ చేసింది ఇది. వేసి కలపాలి. వావ్, మంచి స్మెల్ వస్తుంది. అట్లుంటుంది మళ్ళీ నేను చేస్తే. మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, ఇది వేసేయాలి. కలుపుదాం. ఇప్పుడు పాస్తా వేయాలి. ఇప్పుడు పాస్తా వేసి ఇక మంచిగా కలపాలి. వైట్ సాస్ మొత్తం పాస్తా పట్టాలి. ఇక